నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, చాలామంది ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి చాలా అద్భుతంగా చెప్తుంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. మరి మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ఏ విధంగా చెప్తారు? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎస్పెషల్లీ సుమన్ టీవీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సుమన్ టీవీ ఈజ్ గివింగ్ వెరీ గుడ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. చాలామంది విష్ణు గారు మీరు అన్నారు కదా, మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక 3 years 5 years రాగానే సపోజ్ వారు ఒక 1 lakh పెట్టారనుకోండి, ఒక 3 to 4 lakhs అవ్వగానే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే ఆ 4 lakhs మళ్ళీ డౌన్ అవుతుందో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎగ్జిట్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా పడినప్పుడు పెడదాం అనుకుంటారు. డోంట్ టైమ్ ది మార్కెట్. మనము ఎప్పుడు మార్కెట్ పడుతుంది, ఎప్పుడు పెరుగుతుంది మన చేతిలో ఉండదు. అంటే మనం టైం చేయలేం, సామాన్య మానవులు టైం చేయలేరు. అయితే మళ్ళీ అందుకుంటుంది. వీళ్ళు ఎక్కడైతే అమ్మారో దానికంటే ఎక్కువ ఎన్ఏవీలో మళ్ళీ ఎంటర్ అవుతారు. అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే విష్ణు గారు, ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. మార్కెట్లో దీర్ఘకాలం ఉన్న వాళ్ళకి అంటే ఇన్ఫ్యాక్ట్ అసలు రోజు చూసుకోకుండా ఒక మంచి స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 2, 3, 4 మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకొని చూసుకోకుండా ఉన్న వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. రెగ్యులర్గా చూసి ప్యానిక్ అయి తీసుకునే వాళ్ళకి వెల్త్ క్రియేట్ కావట్లేదు. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా విష్ణు గారు. నెలకు 5,000 5 years పెడితే నెలకు 5,000 సిప్పు 5 years అంటే 3 లక్షలు కడతాం. 15%తో సుమారుగా మీకు 5.5 లక్షలు అలా వస్తుంది మొదటి 5 సంవత్సరాలు. అదే 10 years పెడితే మీరు 6 lakhs పే చేస్తారు. 15%తో నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు. కానీ గత 40 ఏళ్ళ నుంచి సెన్సెక్స్లో 17% రిటర్న్స్ వచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను. 6 lakhsకి 13 లక్షలు వస్తుంది. ఇది కూడా డబల్ అవుతుంది, మనకేం పెద్ద చేంజ్ ఏమి ఉండదు. అదే మీరు సిప్ 15 years ఉంటే, నెలకు 5,000 15 years ఉంటే మీరు కట్టేది 9 లక్షలు, వచ్చేది 31 lakhs. 20 years ఉంటే మీరు కట్టేది 12 లక్షలు, వచ్చేది 66 లక్షలు. అంటే ఫస్ట్ 10 yearsకి 6 లక్షలు కడితే 13 వస్తే, నెక్స్ట్ 10 yearsకి ఇంకొక 6 కడితే 66 లక్షలు. అదే 25 years ఉంటే మీరు కట్టేది 15 లక్షలు, 1,40,00,000 వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విష్ణు గారు, మొదటి 5 సంవత్సరాల్లో మీరు కట్టే 6 లక్షలకి కేవలం 7 లక్షలు మాత్రమే గెయిన్, అంటే డబల్ అయింది. అలాగే నెక్స్ట్ 10 yearsలో ఇంకొక 6 కడతారు. ఫస్ట్ 10 ఏళ్ళలో 7 లక్షలు గెయిన్ వస్తే నెక్స్ట్ 10 yearsలో 47 లక్షలు గెయిన్ వచ్చింది. అంటే ప్రిన్సిపల్ మొదటి 10 సంవత్సరాలు గెయిన్ తీసేసిన తర్వాత ఇంకా 47 వచ్చింది. ఇంకొక 5 సంవత్సరాలు కడితే 15 లక్షలకి 1,40,00,000. అంటే 20 సంవత్సరాల్లో మీకు ఇంకొక 5 years 20 సంవత్సరాలు కడితే మొత్తం మీ ప్రిన్సిపల్ 15 లక్షలు, 20 సంవత్సరాలకి మీకు వచ్చిన గెయిన్ 53 లక్షలు, అది కాకుండా ఇంకా 70 లక్షలు వస్తుంది. ఇదేంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా లెక్కేస్తారంటే CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్, అంటే చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ సపోజ్ 15% వచ్చింది అనుకోండి, ₹1,00,000 పెట్టారు మీరు, 15,000 ఎక్స్ట్రా వచ్చింది అంటే 1,15,000 మీద మళ్ళీ లెక్కేస్తే 15%, మళ్ళీ అలా లెక్కేస్తే వచ్చిన రిటర్న్స్ CAGR రిటర్న్స్ అంటారు. మరి ఎప్పుడు అలాగే 15% వస్తాయా? రావు. మనకి ఈ 20 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 5% రావచ్చు, ఒక సంవత్సరం 10 రావచ్చు, ఇంకొక సంవత్సరం -10 కూడా రావచ్చు, ఇంకొక సంవత్సరం 50% ప్లస్ కూడా రావచ్చు. అంటే మార్కెట్ ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ సెన్సెక్స్ 15% ఎబో రిటర్న్స్ ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా స్కీమ్స్ 15% ఎబో రిటర్న్స్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే విష్ణు గారు, యూత్కి నెలకి ₹1,000 కూడా మీరు ఫస్ట్ 10 years కడితే మీరు కట్టేది 1,20,000, వచ్చేది 3.5 లక్షలే. కానీ 20 years ఉంటే మీరు కట్టేది 2,40,000, 15% అయితే 13 లక్షలు వస్తుంది. ఓకేనా విష్ణు గారు? అదే మీరు
18% లెక్కేస్తే నెలకు 1000 రూపాయలతో కూడా 20 lakhs వస్తుంది. అంటే నేనేమంటానంటే మార్కెట్ మధ్యలో డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు మీరు ప్యానిక్ కావద్దు. ఉంటే మీ దగ్గర ఇంకా పంప్ చేయండి అమౌంట్. లేదనుకోండి మీరు కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. మీ గోల్ కిడ్స్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎప్పుడు అవసరమో దానికి 6 నెలల ముందు డెట్ ఫండ్లో కానీ లిక్విడ్ ఫండ్లోకి రండి. కిడ్స్ మ్యారేజ్ అయితే ఒక 6 నెలల ముందు రండి. ఓకేనా విష్ణు గారు? కంపల్సరీగా మీరు లక్ష్యం కోసం పెట్టినప్పుడు లక్ష్యం కోసం ఉంచుకోండి. ఇంకొకటి ఏమిటంటే మంచి సలహా, ఎవ్రీ ఇయర్ మీ జీతం పెరుగుతో లేదా మీ ఇన్కమ్ పెరిగితే సిప్ టాప్అప్ ఒక 5%, ఒక 10% సిప్ టాప్అప్ పెంచుకుంటే మీకు తొందరగా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకేనా విష్ణు గారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. పిటి ఏమిటంటే 5,000 రూపాయలతో 18% రిటర్న్స్తో 1 crore అయిన ఫండ్స్ 20 years అయిన ఫండ్స్ చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊరికి ఇది అవగాహన కోసమే. నిప్పన్ గ్రోత్ ఫండ్ ఉంది, ఫ్రాంక్లిన్ ప్రైమా ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఉంది, ఆదిత్య బిర్లా ఈక్విటీ ఫండ్ ఉంది, ఆదిత్య బిర్లా ట్యాక్స్ ఫండ్ ఉంది, యూటీఐ మాస్టర్ షేర్ ఫండ్ ఉంది. చాలా ఫండ్స్ ఉన్నాయి. 20 yearsలో 1 crore అయిన ఫండ్స్. కానీ పిటి ఏమిటంటే ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసిన ఇన్వెస్టర్స్ కొద్దిమంది, చాలామంది మధ్యలో తీసేయటం. మ్యూచువల్ ఫండ్స్లో మధ్యలో డబ్బు తీసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండటం వలన చాలామంది ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. అంటే దీర్ఘకాలం ఉండాలి, మధ్యలో తీసేస్తున్నారు, ఆ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. అంటే నేను యూత్కి ఇచ్చే సందేశం ఏమిటంటే ఎంత చిన్న మొత్తమైనా స్టార్ట్ చేయండి, లాంగ్ టర్మ్ ఉండండి. ఫస్ట్ 5 to 7 years పునాది, బిల్డింగ్కి పునాది ఎలా అవసరమో పునాది ఫస్ట్ 5 to 7 years. 2, 3, 4 years నెగిటివ్ రిటర్న్స్ కూడా ఉంటాయి. ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ 7 years వెయిటింగ్ పీరియడ్, తర్వాత 7 నుంచి 10, 12 years చెట్టు ఎట్లయితే మొదలైన తర్వాత స్టార్ట్ అవుతుందో ఎదిగే వయసు అనమాట. పిల్లలు ఎదిగే వయసు ఎలాగో అలా. తర్వాత ఫ్రూట్స్ స్టార్ట్ ఎప్పుడు అవుతాయి? 15 years తర్వాత 20 years తర్వాత ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీకు ఫ్రూట్స్ కనపడతాయి. అప్పటి నుంచి మీరు 1 year ఎక్స్ట్రా ఉంటే కూడా అప్పుడు కూడా మీకు డబ్బు అవసరం అయినంతే తీసుకోండి, మొత్తం తీసుకోవద్దు. స్టే 1 year ఎక్స్ట్రా ఉంటే కూడా మీ డబ్బు మల్టిప్లై అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉండండి మార్కెట్లో. ఎప్పుడైనా సరే సెన్సెక్స్ అనేది, నిఫ్టీ అనేది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు సూచిక. అది సెన్సెక్స్ నిఫ్టీలు సెన్సెక్స్ టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఇన్ ఇండియా, నిఫ్టీ టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ కంపెనీసే బాగలేకపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుండదు. ఇవి అందుకని ఎప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్లో రిస్క్ ఉంటుంది. కానీ ఫండ్ మేనేజర్ యొక్క దీనివల్ల మనం పెన్నీ స్టాక్స్ ఉంటే జీరో అవుతాయి. కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ యొక్క వచ్చే నాలెడ్జ్ వల్ల స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. జనరల్గా లార్జ్ క్యాప్లో 15 to 17, 18 వస్తే, మిడ్లో 18 to 20 to 23 వస్తున్నాయి, స్మాల్లో 20 above కూడా వస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. గత చరిత్ర వచ్చాయి కదని ఫ్యూచర్లో వస్తాయని నమ్మకం లేదు. మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్స్. అది మీరు గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గ్యారంటీ ఉండదు, కానీ మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో గత 20 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్, ఇన్ఫ్లేషన్ బీట్ చేసి కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. ఒకప్పుడు అంటే ఎఫ్డీలో 10-12% వచ్చాయి కాబట్టి ఈక్విటీ మిల్లోస్లో జనాలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఎఫ్డీ రేట్లు తగ్గిపోయాయి కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీస్లో కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ కంట్రీ. విష్ణు గారు, ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, డోంట్ టైమ్ ది మార్కెట్. మనం మార్కెట్ టైం చేయకూడదు. ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పెడుతుందో మన చేతిలో ఉండదు. అందుకని స్టార్ట్ ఇన్వెస్ట్ ఇమీడియట్లీ. ఎంత హైలో ఉన్నా స్టార్ట్ చేయండి, డౌన్ ఉన్నా స్టార్ట్ చేయండి. మన పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే పెరుగుతున్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు, డౌన్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయరు, తీసేస్తారు. డౌన్ అయినప్పుడే చేయాలి. యాక్చువల్లీ డోంట్ టైమ్ ది మార్కెట్. మనం మార్కెట్ టైం చేయకుండా కీప్ ఆన్ ఇన్వెస్టింగ్, స్టే ఫర్ లాంగ్ టర్మ్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ, అవగాహన కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసి ప్రజలకి, యూత్కి చక్కటి సందేశం ఇస్తున్నారు. మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.